డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, పెత్ అనే పియర్ వల్ల మనం నాలెడ్జ్ అనేది ఎక్వైరీ చేసుకున్నాం. ఈ నాలెడ్జ్ ఎక్వైరీ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సెన్సరీ పర్సెప్షన్ మెథడ్స్, సెన్సరీ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ మెథడ్స్. ఈ సెన్సరీ మెథడ్ ఏమో లిమిటెడ్ టు మైండ్. వేరాస్ ఇంకో మెథడ్ ఏమో పర్సెప్షన్, ఇన్సైట్, ఇన్సెషన్. ఇది బియాండ్ మెథడ్ మైండ్. ఇదే పద్ధతి 2 దేనికోసమని యూ వాంట్ టు రైట్ ద నేచర్. నేచర్‌లో ఒక అలలుంటే అలల మీద రైడ్ చేయటానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. అలలతో దెబ్బలాడుకుంటూ. సో, ఈ ప్రాసెస్‌లో నువ్వు కంఫర్ట్ సాధించావు. కానీ సఫరింగ్ నుండి ఫ్రీ కాలా. ఏది సెన్సరీ మెథడ్ ద్వారా వెళ్తే. సో, సెన్సరీ మెథడ్‌లో ఈ వరల్డ్‌లో ఉండటానికి ఇది కాదు. దీనికుండాలి బట్ దీని లిమిటేషన్స్ అర్థం చేసుకోవాలి. కేవలం ఇదే సెన్సరీ మెథడ్స్ ద్వారా వచ్చే లైఫే లైఫు అనేది తప్పు. సో, రెండిటికి తేడా ఏమిటంటే, ఈ సెన్సరీ మెథడ్ ద్వారా అయితే నువ్వు నాలెడ్జ్ ఎక్వైరీ చేస్తున్నావు. దానివల్ల కంఫర్ట్ తెచ్చుకుంటున్నావు. అంటే అది సోషల్ సిస్టమ్‌కి అలైన్ అయ్యి ఉంటుంది. దానివల్ల విర్చువల్ వెల్ బీయింగ్ ఉంటుంది. అంటే సాపేక్షంగా వెల్ బీయింగ్‌లా కనబడుతుంటుంది. కానీ ఇంకో దాంతో చిన్న గీతతో పోల్చుకొని పెద్ద గీత అని ఫీల్ అవ్వడం. అది వెల్ బీయింగ్ అక్కడ. అదే సపోజ్ నీ ఇప్పుడు పర్సెప్షన్, ఇన్సైట్, ఇన్‌ట్యూషన్, బియాండ్ మైండ్ అదే ఆ దాంట్లో నాలెడ్జ్ ఎక్వైర్ అయ్యేట్టయితే ఇది ఇన్ లైన్ విత్ ఎక్సిస్టెన్స్ అవుతుంది. సో, మన పర్సెప్షన్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఇన్సైట్ ఫుల్‌నెస్‌ని ఇన్సైట్ ఆల్రెడీ వస్తున్న ఆ సిగ్నల్స్‌ని మనం గుర్తించగలగడం, ప్రాసెస్ చేయటం, ఇన్‌ట్యూషన్ వీట్లకి మైండ్ అండ్ బాడీకి ఏ ప్రాక్టీస్‌లు చేసావు నీ లైఫ్‌లో? సెన్సరీ మెథడ్స్ చాలా చేసాం. రెండిటి వల్ల కంఫర్ట్స్ వస్తాయి. ఇక్కడే చిన్న చాలా క్లియర్ పాయింట్ కూడా ఉంది. ఈవెన్ ఈ యోగిక్ పాత్ కూడా నువ్వు సెన్సరీ మెథడ్‌తోనే అవే టూల్స్‌తోనే నువ్వు మొదలెడతావు. అంటే నా కళ్ళతో చూసే ఒక పుస్తకం చదువుతాను. ఎవరైనా చెప్తున్నది చెవులతోనే వింటాను. కదా! సో, ఈ సెన్సరీ ఇన్‌పుట్ వాడుతుంటాను. సో, దేర్‌ఫోర్ నాకు తెలియకుండా ఇది ఒక కంఫర్ట్ కూడా క్రియేట్ చేస్తుంటుంది నాకు. ఒక కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఓహ్! మిగతా వాళ్ళ కంటే నేను మంచి నాలెడ్జ్ పర్సన్‌ని. మిగతా వాళ్ళందరూ అజ్ఞానంలో కొట్టుకుపోతున్నారు ఈ జగత్తులో. నేను సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాను అనేది ఒక సైకలాజికల్ కంఫర్ట్. దానివల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు? ఎంత సస్టైన్ చేసావు ప్రాక్టీసెస్‌లో? ఎంత టైర్‌లెస్ ఎండూరన్స్ పే చేస్తున్నావు? ఎంత ఫైరీ యాస్పిరేషన్ ఉంది? టు అండర్‌స్టాండ్ ద హోల్‌నెస్ ఆఫ్ ఎక్సిస్టెన్స్ అనే దాని మీద ఆధారపడుతుంది. అందుకని ఈ యోగిక్ పాత్ కూడా చివరికి కంఫర్ట్‌కెళ్ళి ఆగిపోతూ ఉంటుంది చాలా మందికి. కంఫర్ట్ డిస్టర్బ్ అవ్వంగానే యోగిక్ పాత్‌ని వదిలేస్తారు. ఆ యోగిక్ పాత్ ఉపవాసు ఏం లేదు అనే మాట కూడా వచ్చేస్తుంది బయటికి. యాక్చువల్‌గా నువ్వు కంఫర్ట్‌కెళ్తున్నావా? లేదా అనే దాని మీద ఆధారపడుతుంది. సో, నీ ఆనందం అనేది వాళ్ళని పోల్చుకొని వచ్చింది అంటే నువ్వు కన్ఫర్మ్ డైరెక్షన్‌లో ఉన్నట్టు. విర్చువల్ వెల్ బీయింగ్‌లో ఉన్నట్టు. అంటే సోషల్ సిస్టమ్‌లో ఉన్నట్టు. ఇప్పుడు ఓ రకంగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినటం, యోగాలు చేయటం కూడా ఒక సోషల్ సిస్టమ్‌లో ఒక పార్టే. సో, నువ్వు పక్కవాడిని చూసి వాడికంటే నేను ఎక్కువ సేపు సూర్య నమస్కారాలు వేస్తున్నాను. వాడికంటే ఎక్కువ గంట సేపు ఎక్కువ యోగాసనాలు వేస్తున్నాను. వాడికంటే బాగా చెప్పగలుగుతున్నాను. అంటే విర్చువల్ వెల్ బీయింగ్ కదా అది. సో, ఇక్కడ ఈ నారో గ్యాప్ ఉంది. అంటే నువ్వు ఇచ్చేస్తున్నావు అనుకోని చివరికి ఆ డైరెక్షన్‌లో చేస్తావు. ఇది కూడా నువ్వు అవేర్‌నెస్‌లో ఉంటే దానికి విలువ దానివల్ల వచ్చే కంఫర్ట్స్ రాని. నీకెవరైనా ప్రిఫరెన్స్ చూపించినా, నీకు గౌరవం ఇచ్చినా ఒకవేళ దీన్ని బట్టి తీస్తే తీసుకో. నీ ఎక్స్‌పీరియన్స్ గౌరవాన్ని. కానీ ఎక్స్‌పీరియన్స్ ఒక మీన్స్ కింద వాడాలి. నీ లోపల దాని నుండి వస్తున్న థాట్స్ ఏంటి? సో, రైట్ రియల్ వెల్ బీయింగ్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. ఇది యూనివర్సల్ వన్ అండ్ చిన్మయ అనే స్టేట్.
అహం బ్రహ్మాస్మి స్టేట్ ఒక రకంగా చెప్పాలంటే. బికాస్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ వి టీచ్ ధర్మ ఫర్ ఇన్‌స్టంట్ ప్లెజర్. ఒక వాక్యంలో ఇంతకుముందు చెప్పిందంతా చెప్పాలంటే ఇదే మాట. సో, మన ఇంటెలిజెన్స్ వల్ల అంటే మన ఇంటెలిజెన్స్ ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం తీసుకుంటాం. కళ్ళతో చూస్తేనే నమ్ముతాం. చెవితో వింటేనే నమ్ముతాం. కానీ వాటికున్న పరిమితులు, ఆ సోర్స్ ఏదైతే ఉందో దాని పరిమితులు, అర్థం చేసుకునే నీ పరిమితులు, కండిషన్స్, నీ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, నీ యొక్క సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఇవన్నిటి వల్ల నీకు అర్థమయ్యేది అర్థమవుతుందనే విషయం నాకు తెలీదు. సో, ఇదంతా ఇంటెలిజెన్స్ పార్టే. నీ ఇంటెలిజెన్స్ వల్ల వి టీచ్ ధర్మ ఫర్ ఇన్‌స్టంట్ ప్లెజర్స్. సో, నువ్వు ఎక్కువ వీటి మీద ఆధారపడకుండా అంటే ఇన్‌సైట్, ఇన్‌ట్యూషను, పర్సెప్షను ఈ టూల్స్ మీద ఆధారపడకుండా నువ్వు సెన్స్ యొక్క మెథడ్స్‌నే వాడి దాని నుండే నాలెడ్జ్ సంపాదించి దాని నుండి వాటి అప్లికేషన్స్ కింద వాడి దాని నుండి కంఫర్ట్స్ పొందాలని ట్రై చేస్తున్నావు. దీనివల్ల కంఫర్ట్స్ అయితే వస్తాయి. కంఫర్ట్ రావని ఎవరు అనట్లేదు. బట్ కానీ సఫరింగ్ నీకు వదిలిపోయే సఫరింగ్ నుండి ఫ్రీ అవుతున్నావా? అసలు యాక్చువల్‌గా నీ సఫరింగ్ నుండి ఫ్రీ అవుతాం కదా! ఆ సఫరింగ్ ఏమిటి? డెత్ సఫరింగే పెర్క్లరేట్ అవుతుంది రకరకాల రూపాల్లో. బేసిక్ సఫరింగ్ డెత్తే. సో, ఈ ఇన్‌స్టంట్ ప్లెజర్స్ కోసమని ధర్మ అంటే ఏమిటది? అలైనింగ్ విత్ ద ఎగ్జిస్టెన్స్ ఆర్డర్ ఇన్ యువర్ కర్మ. అది గుట్లో పడేసినట్టయింది. సో, హూ ఆర్ యూ? నువ్వెవరు అనేది ముందు క్వెషన్ ఏసుకో. మనకు రకరకాల వాళ్ళుంటారు. సస్పీషియస్ నువ్వు సస్పీషియస్‌గా థాట్స్ ఉంటాయా నీవి? ఈ స్పిరిచ్యువల్‌తో ఒక మ్యాటర్ గురించి తెలుసుకుంటున్నప్పుడు సస్పీషియస్ థాట్స్ వస్తున్నాయా? స్కెప్టిక్ థాట్స్ వస్తున్నాయా? సస్పీషియస్ వేరు, స్కెప్టిక్ వేరు. లేదా బిలీవర్ టైప్‌లో థాట్స్ వస్తున్నాయా? ఒక రకంగా చెప్పాలంటే నీ యొక్క ఫ్రేమ్‌వర్క్‌కి ఈ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఏదైనా లోపలికి జ్ఞాన మార్గంలో, జ్ఞాన యోగాలో లోపలికి తీసుకుంటున్నప్పుడు నువ్వు అనుకున్న ఫ్రేమ్‌వర్క్‌కి నీ లోపల ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఉన్న నాలెడ్జ్ ఇచ్చిన ఫ్రేమ్‌వర్క్‌కి ప్రీడిస్పోజిషన్ అని చెప్పొచ్చు దీన్ని. నువ్వు కొత్తగా వింటున్న దానికి ఎంత తేడా ఉంది. స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఉంది. స్ట్రక్చరల్ డిఫరెన్స్ చాలా గ్యాప్ ఉంది. సస్పీషియస్‌గా ఉంటావు. చాలా 2 ఆల్‌మోస్ట్ ఓవర్‌లాప్ అవుతున్నాయి. బిలీవర్ అయిపోతావు. కొంత కలుస్తోంది, కొంత కలవట్లేదు. స్కెప్టిక్ అవుతాం. సో, సస్పీషియస్‌గా వచ్చిన వాళ్ళు ఒకడు ఆ సస్పీషియస్‌లో వాడి ఫ్రేమ్‌వర్క్‌నే నమ్మేవాడు. దానికి వాడికి ప్రూఫ్ ఉండదు. వాడిని ఎథిక్స్ అంటాం. హిపోక్రేట్ అంటే లోపల హెల్త్ ఉంటుంది. కానీ బయటికి ఇట్లా భేషజాలం ఎథిక్స్‌లా మాట్లాడుతుంటాడు వాడు. ఇట్లాంటి కేటగరీలు ఎక్కువగా కనబడుతుంటారు మనకి. సో, స్కెప్టిక్‌గా ఉన్నవాడు అగ్నాయిస్ట్ అవ్వచ్చు, ఎక్స్‌పెరిమెంటేట్ అవ్వచ్చు. అగ్నాయిస్ట్ అంటే పాపం క్లియర్ చెప్పొచ్చు. అంటే ఎవరో ఎగ్జిక్యూట్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు నమ్ముతాడన్నమాట వాడు. అంటే అప్పుడు వాడు బిలీవర్ మళ్ళా సస్పీషియస్ అవుతాడన్నమాట. ప్రస్తుతానికి మటుకు ఉన్నాడన్నమాట. సో, అంటే కంక్లూజన్ మటుకు పెట్టుకోవడం ఈస్ బెటర్. అంటే సస్పీషియస్ కంటే మటుకు బెటర్. బట్ ఎక్స్‌పెరిమెంట్ థియరీ మటుకు ఏం చేస్తారంటే ఓకే. ఈ ఫ్రేమ్‌వర్క్ ఇది. నా ఉన్న ఫ్రేమ్‌వర్క్ ఇది. ఈ రెండిటికి తేడా ఉంది. లెట్స్ డూ ఇట్ వర్క్ అని దే విల్ అటెంప్ట్ టు డూ సంథింగ్. అదే బిలీవర్‌లో 3 రకాల బిలీవర్. డ్యుయాలిటీ నమ్మేవాళ్ళు. అంటే దేవుడు పర్సానిఫైడ్ గాడ్ వాడెక్కడో ఉన్నాడు. ఇదంతటిని మేనేజ్ చేస్తున్నాడు. లేదా నాన్ డ్యుయాలిటీ. నాన్ డ్యుయాలిటీ బిలీవర్ ఏంటంటే అబ్బే! దేవుడు విడిగా ఏం లేడు. విశ్వమంతాయే దేవుడే విశ్వం కింద అయ్యాడు అని నమ్మేవాడు. ఒక 2 వీడేంటంటే ఈ డ్యూయల్, నాన్ డ్యూయల్‌లో మిక్స్ ఉంటుందన్నమాట. బయటకేమో నాన్ డ్యూయల్‌గా మాట్లాడుతుంటాడు. కానీ లోపల మట్టుకంతా డ్యూయాలిటీని సపోర్ట్ ఉంటుంది ఇన్నర్ ఫ్రేమ్‌వర్క్. లేదా బయటికి డ్యూయల్‌గా మాట్లాడుతున్నాడు. లోపల సస్పీషియస్‌గా ఉంటాడు. నాన్ డ్యూయాలిటీ కరెక్ట్ ఏమో అని. అంటే మాట్లాడుతున్న వీళ్ళందరూ బిలీవర్సే. వీళ్ళ ముగ్గురు రకాలని మనం థియస్టులు అంటాం. ఆస్తికులు అంటాం. సస్పీషియస్‌గా ఉన్నవాడిని నాస్తికులు.
కానీ ఈ ఈ 6 రకాల్లో 6 ఎక్కడొచ్చాయి? 7 రకాలు. ఈ 7 రకాల్లో నువ్వెవరు అనేది బయట వాడు చెప్పక్కర్లా. నీకు నువ్వైతే తెలుసు. కానీ వీళ్ళలో ఒక్కడే ఎక్స్‌పెరిమెంట్ ఏదో ఆ ఎక్స్‌పెరిమెంట్ కూడా నాన్ బయాస్డ్‌గా చేస్తేనే మళ్ళీ హిపోక్రేట్ కూడా ఎక్స్‌పెరిమెంట్ చేస్తాడు. బట్ బయాస్డ్‌గా చేస్తాడు. ఇలాంటి రిజల్ట్ రావాలి అని జెస్‌తో చేస్తాడు. ఆటోమేటిక్‌గా డేటాని కనుక్కోలేడు. కనపడదు కూడా వాడికి. సో, నాన్ బయాస్డ్‌గా చేసిన వాడే ట్రూత్‌ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.